హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు తాళూరు అరుణ కిచెన్ అండ్ వ్లాగ్స్. కాకరకాయ పులుసు చేస్తానండి. అన్నీ రెడీ చేసుకుంటున్నాను. కాకరకాయ ముక్కలు 1/2 కేజీ కాకరకాయ ముక్కలు ఈ విధంగా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. ఆనియన్స్ 2 ఆనియన్స్, 2 పెద్ద సైజు టమాటాలు, పచ్చిమిర్చి, పెద్ద నిమ్మకాయ సైజు అంతా చింతపండు. ఆయిల్ వేసుకుంటున్నానండి. స్టవ్ మీద బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నాను. తగినంత ఆయిల్ వేసాను. ఆవాలు చిట్టుపడిన మనం ఇవ్వాలండి. నెక్స్ట్ జీలకర్ర, పచ్చిమిర్చి, ఆనియన్స్, చేదు లేకుండా బాగా వస్తుందండి కర్రీ. ఇలా తయారు చేసుకొని చూడండి, ఒకసారి ట్రై చేసుకోండి, బాగుంటుంది కర్రీ. తగినంత సాల్ట్, కర్రీకి తగినంత సాల్ట్ వేయాలి. టమాటాలు కూడా త్వరగా మగ్గుతాయని ఇట్లే వేస్తున్నాను. కర్రీ సరిపడినంత. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిందండి. ఇప్పుడు కట్ చేసుకొని టమాటాలు వేసుకోవాలి. టమాటా ముక్కలు వేసుకోవాలి. టమాటాలు ఈ విధంగా మగ్గుతున్నప్పుడే క్లీన్ చేసుకున్న కట్ చేసుకున్న కాకరాయ ముక్కలు వేసుకోవాలి. పైన పచ్చినట్టు వేసుకోవాలి. ఈ టమాటాలు కూడా బాగా మగ్గిపోతుంది. తగినంత పసుపు వేసుకోవాలి. కడుగుని టమాటాలు వేసాను కదండి, మొత్తం మగ్గిపోతూ ఉంటాయి వేడికి. మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఆయిల్లోనే మగ్గనివ్వాలండి. పెట్టే వాటర్ కానీ పులుసు కానీ పోసుకోకూడదు. హెల్త్కి చాలా మంచిదండి ఇది. చేదుగా ఉన్నా కానీ లైట్ చేదు వస్తుంది, ఎక్కువ చేదు రాదు. బెల్లం వేసి ఇష్టం ఉన్నప్పుడు బెల్లం వేసుకోవచ్చు, లేకపోతే ఇలా తినవచ్చు. మళ్ళీ 5 మినిట్స్ మూత పెట్టు. మధ్య మధ్య మీడియం ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్య కదుపుతూ ఉండాలండి. అడుగు అంటకుండా. ఆయిల్ ఎక్కువ పడుతుందండి కర్రీకి. ఆయిల్ ఉంటేనే బాగుంటుంది. తగినంత కారం వేసుకోవాలి. పులుసు వేసుకున్నాం కాబట్టి కొంచెం కారం ఎక్కువ పడుతుంది. మీకు తినే కారాన్ని బట్టి వేసుకోండి. ధనియాల పొడి, చింతపండు పులుసు వేసుకోవాలి. మొత్తం ఒకసారి కలుపుకోవాలి. పులుసులో ఉప్పులోను ముక్కలు ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలండి. కర్రీ రెడీ అయిపోతుంది. మూత పెట్టి మళ్ళీ అప్పుడు చూపిస్తాను. కర్రీ అయిపోయిందండి. ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది. కొత్తిమీర వేసుకుంటున్నాను. నెక్స్ట్ మీకు బెల్లం ఇష్టమైతే వేసుకోండి, లేకుండా పర్వాలేదు. నేను తాటి బెల్లం వేస్తున్నానండి. హెల్త్కి మంచిది కదా, అందుకని తాటి బెల్లం వేసేస్తున్నాను. అయిపోయిందండి. గుమగుమలాడే కాకరకాయ పులుసు రెడీ అయిపోయింది. సేమ్ ప్రాసెస్లో మీరు కూడా చేసుకొని నా కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ వెరీ మచ్.